నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు ఎక్కడి నుండి పైకెత్తాడంట? జిగటగల దొంగ ఊబిలో అన్ని ప్రమాదాల నుండి, అన్ని గండాల నుండి, అన్ని విపత్తుల నుండి, అన్ని బలహీనతల నుండి దేవుడు నిన్ను కాపాడాడు ఆయన కృప ద్వారా. అవన్నీ చేసినంత మాత్రం నువ్వు పరలోకం వచ్చేసింది అనుకుంటే పొరపాడుతున్నావు. ఈ బుద్ధి లేని 5 కన్యకులు అలాగే అనుకున్నారు. భక్తి చేయలా, దేవుడు నాకు ఇన్ని చేశాడు కదా, ఇక నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకున్నారు. ఇంకా ఏం చేశారంటే వీళ్ళు, నేను మందిరానికి ఇంత కానుకిస్తాను, నేను మందిరానికి ఇలాంటి వస్తువులు కొనిచ్చా, లేదా నేను సంఘం పట్ల ఇలాంటి పనులు చేశా. ఈ బుద్ధి లేని కన్యకులు తీసుకొని వెళ్ళింది ఇవి తీసుకువెళ్ళారు. యుక్తి అంటే ఇదే ఆలోచన. చాలామంది, నేను దేవుడికి ఇంత ఇస్తాను, నేను పరలోకం వెళ్ళిపోతా, నేను దేవుడు మందిరం కట్టించా, పరలోకం వెళ్ళిపోతా, నేను దేవుడి మందిరానికి స్థలం ఇచ్చా, పరలోకం వెళ్ళిపోతా. పొరపాటు. ఈ బుద్ధి లేని కన్యకులు అలాగే అనుకున్నారు. మేము ఎన్ని చేసాం, పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నారు. ఇది కాదు నిన్ను పరలోకం తీసుకెళ్ళేది, నీ భక్తి తీసుకెళ్తుంది. కనుక బుద్ధి గల కన్యకులు ఏం తీసుకెళ్ళంటే భక్తిని తీసుకెళ్ళారు. అంటే నూనెను వాళ్ళతో పాటు తీసుకువెళ్ళారు. ఇంకా ఈ బుద్ధి లేని కన్యకులు ఏమనుకున్నారంటే, ఈ 5 మా అమ్మ, మా నాన్న, మా బంధువులే కదా, మా రక్త సంబంధులే కదా, మా స్నేహితులే కదా, మా అన్నదమ్ములే కదా, వీళ్ళు, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోవచ్చు అనుకున్నారండి బుద్ధి లేని వాళ్ళు. ఈ 5 కన్యకులు మన చుట్టాలే కదా. సేవకుడు చేస్తున్నా, భారీగా నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి నీదే, నీ భర్తకు వర్తించదు. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో 2 మంచం మీద పడుకున్నారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు ఇదిగో 2 పనోళ్ళు పొలములో పని చేస్తున్నారు, ఒకరు ఎత్తబడ్డారు. ఇదిగో 2 స్త్రీలు తిరగలు విసురుతున్నారు, ఒకరు ఎత్తబడ్డారు. అందరూ స్నేహితులు, బంధువులే, ఒకచోటే ఉన్నారు, కానీ ఒకలే ఎత్తబడ్డారు. నీ బంధువులు చేసిన, నీ రక్త సంబంధులు చేసిన, నీ భర్త చేసిన, నీ భార్య చేసిన, లేదా నీ పిల్లలే భక్తి చేస్తే అది వాళ్ళకు మాత్రమే. కానీ బుద్ధి లేని కన్యకులు అనుకున్నారు, వాళ్ళు మన స్నేహితులే కదా, మన రక్త సంబంధులే కదా ఈ 5 కన్యకులు, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం పరలోకం అనుకున్నారు. కానీ వెళ్ళలేకపోయి ఏం చేయలేకపోయారు అంటే, వాళ్ళు సిద్ధులలో ఏం తీసుకెళ్ళలేదు, నూనె తీసుకెళ్ళలేదు. వీళ్ళు భక్తి అనే నూనె తీసుకెళ్ళారు. వీరు యుక్తిని ప్రదర్శించారు. అంటే ఇలా అనుకున్నారు కనుకే వాళ్ళు వెళ్ళలేకపోయారు. అయితే వెళ్ళారు, అందరూ వెళ్ళారు. సిద్ధులు వాళ్ళు నూనె తీసుకెళ్ళారు, వీళ్ళు నూనె తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయారు. వెళ్ళి పెండ్లి కుమారుడు ఆలస్యం అవుతున్నాడని నిద్రపోయారు. ఏమని రాయబడింది? కునికి నిద్రించిరి అని రాశారు. ఏం చేశారంట? ఎవరు? ఈ 5 కన్యకులు నిద్రపోయారు. ఈ 5 కన్యకులు కూడా 2 నిద్రపోయారు. ఈ 2 గ్రూపులు నిద్రపోయినాయి. అయితే ఈ 2 గ్రూపులు నిద్ర ఒకటే కాదు. బుద్ధి కలిగిన కన్యకల యొక్క నిద్ర దేనికి సూచన అంటే శ్రమలకు సూచన. ఏ కన్యకల నిద్ర? బుద్ధి గల కన్యకల నిద్ర శ్రమలకు సూచన. శ్రమలలో వాళ్ళు నడిచారు, కష్టాలు గుండా వెళ్ళారు. ఈ బుద్ధి గల 5 కన్యకలు, బుద్ధి లేని 5 కన్యకల యొక్క నిద్ర దేనికి సూచన అంటే దేవునికి దూరం అవ్వడానికి సూచన. దేనికి సూచన? దేవునికి దూరం అవ్వడానికి సూచన. మందిరానికి రాకపోవటం, నిద్రపోవటం, సహవాసంలో ఏకీభించకపోవటం, నిద్రపోవటం, ఏదో అమావాస్య పుణ్యానికే, పండగ పబ్బానికో వచ్చి దేవునికి కనపడి మందిరంలో ఉండటం, అదే నిద్రపోవటం. ఈరోజు దేవుని సేవకుని చెప్తున్నా, నువ్వు సహవాసము చేయాలి. ఏం చేయాలి? సహవాసము చేయాలి. సహవాసము లేకపోతే నువ్వు నిద్రపోయినట్టే దేవుని దృష్టిలో. ఈ యొక్క 5 కన్యకులు మరి ఇలాగా సహవాసము చేయలేదు. దీనికి ఒక ఉదాహరణగా చెప్తున్న మాట, ఇంతకుముందు కూడా మాట చెప్పినట్లు, 10 కట్టెలు పొయ్యిలో మండుచున్నాయి. ఒక మండని కట్టెని తీసుకెళ్ళి ఆ 10 కట్టెల మధ్యలో పెట్టాం.
ఇప్పుడు మండిద్దా ఆరిపోద్దా? మండిద్ది. భక్తి లేని నీవు 10 మంది భక్తి పరులు కూర్చున్న ప్రాంతంలో నువ్వు ఉంటే నీకు కూడా భక్తి వస్తుంది, నువ్వు కూడా మండుతావు. అలాగే 10 కట్టెలు మండుతున్నాయి, మండే కట్టెని తీసుకెళ్ళి పక్కనెట్టావు, ఏమైంది? మండిద్ది. కానీ కొంతసేపు ఆరిపోద్ది. తర్వాత సహవాసములో ఏకీవించకుండా, ప్రతి వారు మందిరానికి రాకుండా, ప్రార్థనలు చేయకోకుండా, ఎప్పుడో ఒకప్పుడు అని నువ్వు అలాగా వెడంగా ఉంటే నువ్వు కూడా ఆరిపోతావు భక్తిలో. ఈ బుద్ధి లేని 5 కన్యకుల పరిస్థితి అదే. మూడోది, 10 కట్లు మండట్లేదు, ఒక కట్టి మండుతుంది, దాన్ని తీసుకెళ్ళి మండన కట్టెల్లో పెట్టావు, ఏమైంది? అది కూడా ఆరిపోతుంది. ఇలాగా భక్తి లేని వారి మధ్యలో నువ్వు భక్తి పరుడు నువ్వు దూరినా నీ పరిస్థితి కూడా అంతే, నువ్వు కూడా అలాగే అయిపోతావు. ఇక్కడ వాళ్ళు నిద్ర దీనికి సూచనగా ఉండే. వాళ్ళు సహవాసం చేయలేదు, దేవునికి దూరంగా ఉన్నారు, మందిరానికి దూరంగా ఉన్నారు. కానీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? పరలోకం వెళ్ళాలనుకున్నారు. పెండ్లి కుమారుని కలుసుకోవాలనుకున్నారు. కానీ అది జరిగిందా? ఎవరికి జరిగిందంటే సహవాసం చేశారు, శ్రమలలో వెళ్ళారు, వాళ్ళకు జరిగింది. కనుక ఇద్దరిని ఏమని రాశారంటే కునికి నిద్రించిరి, ఇద్దరు నిద్రపోయారు. ఒకరేమో సుఖవంతమైన నిద్ర, అది ఇప్పుడు పగలంతా పనిచేస్తుంది, రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నాం, నిద్ర విశ్రాంతి. వీళ్ళు కూడా కొన్నాళ్ళు ప్రార్థనలు చేస్తారు, కొన్నాళ్ళు ప్రార్థనలు చేయరు. ఎవరు? ఈ బుద్ధి లేని వారు. వాళ్ళ నిద్ర అదే, వాళ్ళ నిద్ర ఏది? అదే. కనుకనే వాళ్ళు ఎత్తబడలేకపోయారు. ఇంకా తర్వాత జరిగిన పని ఏంటంటే కేక వినబడిందంట. వాళ్ళు ఏం వినబడింది? కేక వినబడింది. వీళ్ళందరికీ కేక వినబడింది. ఇది అందరికీ వినబడింది, 10 మందికి వినబడింది కేక. నిద్రపోతున్న 10 మంది లేచారు ఆ కేకకి. ఏంటి కేక? ఏంటి కేక అంటే దేవుని సువార్త అనే కేక. దేవుని స్తోత్రం. ఏంటి కేక? ఈ సువార్త అందరికీ వినబడుతుంది. బుద్ధి గల వారికి వినబడుతుంది, బుద్ధి లేని వారికి వినబడుతుంది. అందరూ వింటున్నారు సువార్త. ఈరోజు ఈ సువార్త అనే కేక నలుదిశలకు వ్యాపించిందండి. అందుకనే ఆ కేక కూడా బుద్ధి గల వారికి వినపడింది, బుద్ధి లేని వారికి కూడా వినపడింది. ఆ కేక ఇద్దరికీ వినపడింది. ఈరోజు సువార్త అందరికీ వినబడుతుంది. తర్వాత జరిగింది ఏంటంటే ఆ కేక అంట బుద్ధి గలవారు లేచి తమ దివిటీలు ఆరిపోతున్నాయని నూనె పోసుకుంటున్నారు. నూనె తీసుకెళ్లారు కదా, నూనె పోసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, మిగతా వాళ్ళు ఏం చేశారు? అమ్మా మా దివిటీలు ఆరిపోతున్నాయి కనుక మాకు కూడా కొంచెం నూనె ఇవ్వు. వాళ్ళు చక్కని మాట చెప్పారండి అక్కడ. ఇది మాకును మీకును చాలదు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకని ఆ మాట చెప్పారు? ముందు బుద్ధిగల కన్యకుల గురించి చెప్పుకున్నప్పుడు వారి లక్షణాల్లో ఏమన్నా ధర్మము చేసే దాన గుణం ఉండాలన్నాం కదా. మరి ఇక్కడ వీళ్ళు అడిగితే ఎందుకు ఇవ్వలేదు? మాకు మీకు చాలదని ఎందుకు చెప్పారు? ఇది ఆశీర్వాదము కనుక. దేవుని స్తోత్రం. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదు, నువ్వే అనుభవించాలి. నీ ఆశీర్వాదంలో ఎవరికి వాటా ఇవ్వద్దు. అక్కడ వాళ్ళు ఇవ్వలేదు, ఎత్తే వాళ్ళు కూడా అక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఎత్తబడేవాళ్ళు కాదు. ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని పంచుకుంటున్నారు. ఈరోజు పంచుకోవద్దు. దేవుని సేవకునిగా చెప్తున్నాను. ఒక పని చేస్తే నీకు ఆ ఆశీర్వాదం వస్తుంది, ఒక వస్తువు కొంటే నీకు ఆ ఆశీర్వాదం వస్తుంది, లేదా ఒక కార్యక్రమాన్ని నువ్వు జరిగిస్తే ఆ ఆశీర్వాదం నీకు వస్తుంది. అంతేగాని నువ్వు నేను చేద్దాం, లేకపోతే నలుగురిని చేద్దాం అంటే నీ ఆశీర్వాదాన్ని ఇతరులకు ఇచ్చేస్తున్నావు అంతే. ఒకటే గుర్తుపెట్టు. ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదా? నూనె ఇచ్చారా? వాళ్ళతో పాటే వచ్చారు కదా, పోనీ ఇవ్వచ్చుగా, ఇవ్వలా
అది మా ఆశీర్వాదం. ఏంటి? పరలోకం. మేము వెళ్ళాలి. అది ఎవరు వదులుకోవద్దు, ఎవరికి ఇచ్చేది కాదు. అది ఎవరి ఆశీర్వాదాన్ని వాళ్ళే ఉంచుకోవాలి. నేను ఇలా మాట్లాడుతున్నాను. నీకే కనుక 1,00,000 రూపాయలు దేవుడు ఇచ్చాడనుకో, పక్కనవుని పిలిచి అమ్మ నీకు 50,000 ఎత్తా తీసుకుంటావా అంటావా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమా, నేను అంటానని అన్నావు. నీ ఆశీర్వాదం ఎందుకని ఇచ్చేస్తున్నావు? అమ్మ ఈ పని చేయి నువ్వు అంటే మీరు కూడా రండి అంటలేదా? నువ్వు దేవునికి ఇది చెయ్యి అంటే మీరు కూడా చేయండి. ఇక్కడ నూనె వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. మాకు మీకు చాలదు కనుక మీరు వెళ్ళి ఏమన్నారు? అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోండి. ఈలోపు వీళ్ళు వెళ్ళారు ప్రయాణం అయ్యి తెచ్చుకుందామని. పెండ్లి కుమారుడు వచ్చేసాడు. వస్తే వీళ్ళు వెళ్ళిపోయారంట లోపలికి, తలుపేసేసాడు. వీళ్ళు అమ్మవారి యొద్ద కొనుక్కోవడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కొనే లోపే ఇక్కడ తలుపు వేయబడింది. మరలా వాళ్ళు వచ్చి తలుపు కొడుతుంటే ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ భక్తి ఎప్పుడు వరకు అంటే దేవుడు మధ్యాకాశానికి వచ్చి సంఘం ఎత్తబడే వరకు. సంఘం ఎత్తబడిన తర్వాత నువ్వు భక్తి చేయలేవు. ఇంత ప్రశాంతం కూర్చొని వాక్యము వినటానికి ఉండదో. 7 ఏండ్లు మహాశ్రమలు ఉంటాయి, భూమి మీద కష్టాలు ఉంటాయి. ఈ బైబిలు ఈ వాక్యము ఎప్పుడు వరకు అంటే దేవుడు మధ్యాకాశమునకు వచ్చేంత వరకే. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఎంత భక్తి చేస్తానన్నా దేవుడు అంగీకరించడు, వారిని చేర్చుకో. ఇక్కడ జరిగింది అదే. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు, అయ్యా 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 అని బతిమలాడుతున్నారు. కానీ మీరెవరో తెలియదన్న. రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎత్తబడే 5 కన్యకుల ఉన్న స్థితిలో ఉన్నావా? విడువబడిన 5 కన్యకుల స్థితిలో ఉన్నావా? బుద్ధి గల కన్యకుల వలె ఉన్నావా? బుద్ధి లేని కన్యకుల వలె ఉన్నావా? ఈ కన్యక ఎవరో కాదు, సంఘమే. ఈ కన్యకులు సంఘమే. ఈ కన్యకులు విశ్వాసులే. ఈ కన్యకులు యాజకులే. ఎవరైనా సరే నువ్వు ఇలాంటి వాటిని కలిగి ఉంటేనే, ఆ 5 ఎత్తబడే కన్యకుల వలె నువ్వు ఉంటేనే ఎత్తబడతావు. కనుక ఈరోజు ఆ 5లో మనం ఏ స్థితిలో? ఆ 10 మందిలో 5 ఒక గ్రూప్గా ఉన్నారు, 5 ఇంకో గ్రూప్గా ఉన్నారు. వారిలో నువ్వు ఏ గ్రూపో? ఈ 5లో ఏ గ్రూపులో ఉన్నావో? దేవుని వాక్యం విన్నావు కదా. వాక్యం ఈరోజు నీతోనే మాట్లాడాడు దేవుడు. కనుక నువ్వు ఏ గ్రూప్లో ఉండాలనుకుంటున్నావో, కనుక ఈ రోజైనా ఎత్తబడే ఆ 5 బుద్ధి గల కన్యకల వలె ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు మన విడికిల్లో దీవించునుగాక. ఆమేన్.